హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మద్దిలేటి స్వామికి వెళ్ళొచ్చి దాదాపు 1 మంత్ అవుతుంది. లాంగ్ వీడియో పెట్టడానికి ఇన్ని రోజులకి తీరిక దొరికిందనమాట. ఆ వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇన్ని రోజులకు పెడుతున్నాను. పాపతో అసలు తీరిక అవ్వట్లేదండి. అందుకే లాంగ్ వీడియోస్ కొంచెం టైం పడుతుంది. ఇది వచ్చేసి మార్నింగ్ 6 o'clockకి దర్శనానికి వెళ్తున్నాము. అప్పుడే చూస్తున్నారుగా షాప్స్ కొన్ని ఓపెన్ చేస్తున్నారనమాట అప్పుడప్పుడే. ఈ ఫంక్షన్ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురి మనవడి పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అనమాట. నాకు వరుసకి ఆమె కూడా నానమ్మే అవుతుంది. అలా పుట్టు వెంట్రుకల ఫంక్షన్కి వచ్చాము. ఈ వీడియో వచ్చేసి పైన గట్టు పైన అనమాట. గట్టు పైన నుంచి మద్దిలేటి స్వామి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ చూస్తే ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. మద్దిలేటి స్వామి అంటే మేబీ నరసింహస్వామి అనుకుంటున్నాను నేనైతే. ఇక పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక ఇక్కడ వచ్చేసి గాజులు ఎందుకు కట్టారో నాకు కూడా తెలియదండి. ఇక్కడ వచ్చేసి గట్టు పైన శ్రీ స్వామివారి పాదాలు ఉంటాయి. అలా స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవటానికని గట్టుపైకి వచ్చాము. ఇక గట్టుపై నుంచి చూస్తుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. చుట్టూ కొండలు, ఆ చెట్లు, గుట్టలు చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలట్లేదు కదా. ఇక్కడ ఎప్పుడు స్వామివారికి దాసంగాలు జరుగుతూనే ఉంటాయంట. దాసంగాలు అంటే ఏం లేదండి, ఒక నిద్ర చేసి అక్కడే వండుకొని స్వామివారికి సమర్పించడమే దాసంగం అంటారు. ఇది వచ్చేసి రాళ్లతో నేను కట్టిన ఇల్లు అన్నమాట. ఇలా స్వామివారి గట్టు పైన ఇల్లు లేని వాళ్ళు అలా రాళ్లతో ఇల్లు కట్టి మాకు ఇల్లు కావాలి అని మొక్కుకుంటే ఇల్లు కోరిక తీరుతుంది అంట. అందుకే మాకు ఇల్లు లేదు కదా, అందుకే నేను అలా రాళ్లతో ఇల్లు కట్టి మాకు కూడా సొంతింటి కల నెరవేర్చు స్వామి అని మొక్కుకున్నాను. ఇలా ఏ గుడి దగ్గర అయినా సరే రాళ్లతో ఇల్లు కడితే ఇల్లు కట్టే కోరిక తీరుతుంది అని ఎవరు చెప్పినా సరే ఆ గుడి దగ్గర అలా రాళ్లతో ఇల్లు కట్టి మరి దేవుడికి మొక్కి వస్తున్నాను. మరి ఆ దేవుడు మాత్రం మరి నా కోరికని ఎప్పుడు తీరుస్తారో ఏమో. మాకంటూ ఒక సొంతిల్లు ఉండాలి అని, సొంతిల్లు కట్టుకునేలా చూడు స్వామి అని మొక్కని దేవుడు అంటూ లేడు. సొంతింటి కల ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూడని రోజంటూ లేదు. నా పెళ్ళి అయినప్పటి నుంచి 4 సంవత్సరాలుగా ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామా, సొంతింట్లో ఎప్పుడు ఉంటామా అని ఎదురు చూస్తూనే ఉన్నానన్నమాట. ఎందుకంటే సొంతిల్లు లేని వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో, వాళ్ళు ఎదుర్కొనే అవమానాలు ఎంత దారుణంగా ఉంటాయో అది అనుభవిస్తే తప్ప మాటల్లో చెప్పలేము. సొంతిల్లు లేకపోతే పడే అవమానాలు ఇంత అంత కాదండి. అది ఇల్లు లేని వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. పూరి గుడిసైనా పర్లేదండి, మన ఇల్లు అంటూ మనకు ఉండాలి. మా నాన్నమ్మ చెప్తూ ఉండేది, మనకేం లేకపోయినా సొంతిల్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఇంట్లో నువ్వు గొడ్డుకారం వేసుకొని తిన్నా నిన్నెవ్వరూ అడగరు. అదే అద్దింట్లో ఉండి పంచపక్ష పరమాన్నాలు తిన్నా అది కడుపుకి సహించదు. అందుకే మన ఇల్లు మనకైతే గొడ్డుకారం వేసుకొని తిన్నా అది మనకు తృప్తిగా ఉంటుందని ఎప్పుడు మా నాన్నమ్మ చెప్తూ ఉండేది. అది మాత్రం నిజమేనండి. ఇంకా మెయిన్గా పల్లెటూర్లలో అయితే అసలు ఇల్లు లేని వాళ్ళని మనుషుల్లా కూడా ట్రీట్ చేయరు. వాళ్ళని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తారనమాట. అందుకే ఇల్లు ఎప్పుడు కడతామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అందుకే కనిపించిన దేవుడి కళ్ళ మొక్కుతున్నాను. సొంతమిల్లు కట్టుకొని ఈ అవమానాల నుంచి మమ్మల్ని దూరం చెయ్యి తండ్రి అని. మరి ఆ దేవుడు ఎప్పుడు కనుకరిస్తాడో చూడాలి. ఇక ఇక్కడ వచ్చేసి గోమాతకి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇది వచ్చేసి లక్ష్మీదేవి టెంపుల్ అనమాట. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో టెంపుల్ ఉంది. చూడటానికి అసలు 2 కళ్ళు చాలట్లేదు, చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ చుట్టూ అనమాట. ఇదేమో టెంపుల్ వెనక. ఇలా దేవాలయాలు చూస్తుంటే అసలు ఎలా కట్టింటారా ఈ రాళ్లతో, ఇంత మంచిగా ఇంత అద్భుతంగా ఎలా కట్టుంటారా అనిపిస్తుంది. చూడండి చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్, అసలు ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక దర్శనం అయిపోయినాక మళ్ళీ రూమ్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఇక జాతర చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గంధం, దిష్టితాళ్ళు, కుంకుమ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మా అత్త ఆవు పెంచుకుంటుంది. ఆవు కోసమని దిష్టితాడు తీసుకుంటుంది అనమాట. అత్త అంటే నాన్నమ్మ వాళ్ళ అక్క కూతురు.
మాతో పాటు మా నాన్నమ్మ వాళ్ళ అక్క కూతురు కూడా వచ్చింది. ఇక వాళ్ళకి ఆవు ఉంది, ఆవు కోసమని మెడలో కట్టడానికి దిష్టి తాడు తీసుకుంది. దాన్ని చూసి నాకు అనిపించింది, నాకు ఆవులు అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పుడు ఆవులు తెచ్చుకుంటానా, నేను కూడా నా ఆవులకి అట్లా దిష్టి తాడు ఎప్పుడు తీసుకుంటానా అనిపించింది. ఇక మేము దర్శనం చేసుకొని రూమ్కి వెళ్తూ ఉండేలోపు 8 అయిందనమాట. ఇక ఆ లోపు షాపులన్నీ ఓపెన్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి ఆ వాటర్ గుట్టల్లో నుంచి వస్తున్నాయి. అదే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. అవి ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు కానీ చూడటానికి మాత్రం భలే ఉంది అబ్బా. రాళ్ళల్లో నుంచి వాటర్ రావడం బాగా అనిపించింది. ఇక నానమ్మ వాళ్ళ అక్క కూతురు అని చెప్పాను కదా, నాకు అత్త వరుస అవుతుంది. ఆ అత్త మాత్రం మార్నింగ్ 6కే వెళ్ళాలి అంటే వెళ్ళాలి, ఇక లేట్ అయ్యే కొద్దీ దర్శనం సరిగా జరగదు అని చెప్పి తొందర పెట్టి మరీ మమ్మల్ని దర్శనానికి తీసుకొచ్చేసింది అనమాట. కనీసం పాపకి డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు. అలా తొందరలో ఇక వచ్చేసాం, చిన్నపిల్లనే కదా ఏమవుతుంది అని చెప్పి తొందర పెట్టి మరీ తీసుకొచ్చింది. అలా అత్త తీసుకొచ్చినందుకే దర్శనం మంచిగా జరిగిందేమో, ప్రశాంతంగా అనిపించింది. లేదంటే చూడండి తిరిగి వచ్చేటప్పుడు ఎంత రష్గా ఉందో. మద్దిలేటి స్వామి జాతర మంచిగా అనిపించింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.